నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. సిటీ ఆఫ్ డెస్టినీ విశాఖ పర్యాటక రంగంలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఎప్పుడూ కాపాడుకుంటూ ఉంటుంది. ఇప్పుడు ఆ కీర్తి కిరీటంలో మరో కొత్త వజ్రం చేరబోతుంది. సముద్రం పైన ఆకాశంలో తేలి ఆడుతున్నట్లుండే ఒక అద్భుతమైన అద్దాల వంతెన సాహస ప్రియులకు సరికొత్త అనుభూతిని పంచడానికి సిద్ధమైంది. విశేషం ఏంటంటే, ఈ నెలలోనే ప్రారంభం కాబోతున్న ఈ స్కై బ్రిడ్జ్ దేశంలోనే అతి పెద్ద గ్లాస్ బ్రిడ్జ్ గా రికార్డు క్రియేట్ చేయబోతుంది. కైలాసగిరి కొండపై రెడీ అవుతున్న ఈ అద్భుతం విశేషాలేంటో చూద్దాం. ప్రకృతి సోయకాల నగరం వైజాగ్ తన పర్యాటకుల్ని ఎప్పుడూ కొత్త అనుభూతులతో పలకరిస్తుంది. ఇప్పుడు ఆ అనుభూతిని నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్లేందుకు దేశంలోనే అతి పెద్ద అద్దాల వంతెన రెడీ అయిపోయింది. కైలాసగిరి కొండపై నుంచి సముద్రంలోకి చొచ్చుకెళ్లినట్లు నిర్మించిన ఈ కాంటిలివర్ గ్లాస్ బ్రిడ్జ్ గాల్లో తేలుతూ కింద నీలి సముద్రాన్ని చూస్తూ నడవాలనుకునే వారికి సాదర స్వాగతం పలుకుతోంది. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానంలో సుమారు 6 కోట్ల రూపాయలతో ఈ స్కై బ్రిడ్జ్ ను నిర్మించారు. దీని పొడవు ఏకంగా 50 మీటర్లు. ప్రస్తుతం కేరళలో ఉన్న గ్లాస్ బ్రిడ్జ్ ను వెనక్కి నెట్టి ప్రారంభం తర్వాత ఇదే దేశంలో అతి పెద్దదిగా రికార్డు సృష్టించనుంది. ఇక ఈ వంతెనపై స్కై వాక్ చేస్తూ టైటానిక్ వ్యూ పాయింట్ వరకు వెళ్లి విశాలమైన సాగర సౌందర్యాన్ని ఆస్వాదించొచ్చు. ఈ బ్రిడ్జ్ నిర్మాణంలో అద్భుతమైన ఇంజనీరింగ్ టెక్నాలజీని వాడారు. దీని స్పెషాలిటీ ఏంటంటే, కింద ఎలాంటి ఆధారం లేకుండా, పిల్లర్స్ లేకుండా ఇది గాల్లో వేలాడుతూ ఉంటుంది. దీనికోసం సముద్రపు గాలికి తుప్పు పట్టని ప్రత్యేకమైన స్టీల్ ను విదేశాల నుంచి పటిష్టమైన అద్దాలు మరియు రోప్లను బెంగళూరు నుంచి తెప్పించారు. ఒకేసారి 100 మంది పర్యాటకులు నడిచినా తట్టుకునేంత కెపాసిటీతో దీన్ని డిజైన్ చేశారు. వాస్తవానికి గత నెలలోనే ప్రారంభం కావాల్సి ఉన్న వాతావరణం అనుకూలించకపోవడంతో కాస్త ఆలస్యమైంది. ప్రస్తుతం ఫైనల్ టచ్అప్స్ జరుగుతున్నాయి. ఈ నెలలోనే మంచి ముహూర్తం చూసి దీన్ని ప్రారంభించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. సాహస ప్రియులకు లైఫ్ లాంగ్ గుర్తుండిపోయే ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి వైజాగ్ స్కై బ్రిడ్జ్ రెడీ అవుతోంది.